హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మృదుతంగా మారి పతాక స్థాయికి చేరుకుంటుందని కోర్టు ఉత్తర్వులు సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి. అలాగే సివిల్ సెటిల్మెంట్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్లో నిర్బంధించడం ఏంటి? నాగోల్ పోలీస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఎన్ఓపి రూపొందించాలని డీజీపీకి ఆదేశం. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు దందాలకు అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఈ ట్రెండ్ పెరిగిపోయిందని, ప్రస్తుతం ఉధృతంగా పతాక స్థాయికి చేరుకుందని సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను కాకుండా పోలీసులు జోక్యం చేసుకుంటున్న ఫిర్యాదులతో ఎక్కువ పిటిషన్లు దాఖలవుతుందని ప్రస్తావించింది. ఆస్తి వివాదాలతో వచ్చే కక్షదారులకు సివిల్ కోర్టుకు వెళ్లి ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు చెప్పాలని స్పష్టం చేసింది. బలప్రయోగం, సెటిల్మెంట్లు చేయడం, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఎన్ని దశాబ్దాలుగా భూమి స్వాధీనంలో ఉన్న సరైన హక్కు పత్రాలు లేకపోతే సదరు ఆస్తుపై ఎలాంటి హక్కులు దాఖలు పడవని కోర్టు అని తేల్చి చెప్పింది. అలాగే పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతుందని నిన్న హైకోర్టు ఒక ప్రకటనలో విడుదల చేసింది. బండ్లగూడ కృష్ణనగర్కు చెందిన ఒక బాధితుని ఫ్లాట్ నెంబర్ 65లో దానికి సంబంధించిన నిందితులపై కేసు వేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా నిందితునికి వత్తాసు పలకడం జరిగింది. కోట్లు విలువ చేసే ల్యాండ్ను 55 లక్షలకే విక్రయించాలంటూ ఆ నిందితులు బెదిరించడంతో కేసు పెట్టడం జరిగింది. అలాగే ఆ పోలీసులు కూడా నిందితునికే సపోర్ట్ చేయడం జరిగింది. దీనిపై తను పైకోర్టుకు వెళ్తానని చెప్పి వెళ్ళడంతో దీనిపై విచారణ జరిపి పోలీస్ స్టేషన్లపై మొట్టుకాయలు వేసింది కోర్టు. అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. నేను మీ సురేష్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా.